నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు ఉగ్న ఎర్రయ్యమ్మ. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కరేనా? మీ వయసు ఎంత? 28 సంవత్సరాలు. 28 ఏళ్ళు కదా. పెళ్ళి, అమ్మ నాన్న? అమ్మ ఉంటాయి. అమ్మేరి ఉన్నారు. ఇంట్లోనే ఉందా? మీ నాన్నగారు చనిపోయారు. ఎలా చనిపోయారు? చిన్నప్పుడే చనిపోండు. మీకు పెళ్ళి అయినట్టుంది. మీ ఆయన ఏరి? చనిపోయారా? అయ్యో, ఎప్పుడు చనిపోయారమ్మా? 5వ సంవత్సరం. 5 ఏళ్ళ క్రితం చనిపోయారా? అయ్యో అయ్యో. మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? కళ్ళు అనిపించు. నేను కనబడుతున్నానా? కనబడలేదా? అస్సలు కనబడవు మీ కళ్ళు? పొగలా కనిపించింది. నా మాట ద్వారా నన్ను చూస్తున్నారు మీరు, అంతేనా? అస్సలు కనబడవు. మరి హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే ఏమన్నారు? పుట్టుదలకు వచ్చింది కదా అవ్వు అనేసారు. మీకు పెళ్ళి అయినప్పటికీ కూడా మీకు కళ్ళు కనబడవా? చిన్నప్పటి నుంచి. ఆయన కూడా మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఎన్నేళ్ళు కలిసి ఉన్నారు మీ ఆయనతో మీరు? ఉన్నాం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉన్నారు. బాగా చూసుకున్నారమ్మా? చూసుకుంటారు. పర్లేదు, చెప్పండి. చూసుకునేవారు. భగవంతుడు మంచి తోడు ఇచ్చారు, కానీ కొంతకాలం ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారా? పిల్లలు కలగలేదా? ఇవెన్నేళ్ళు? అనిపించలేదండి. పొగ పోయినాను. ఇవెన్నేళ్ళు? అనిపించలేదు. కనబడలేదు. మరి నన్నే చూస్తున్నట్టుంది మీరు. అలా అనిపించింది. మరి మాట్లాడుతుంటారు కదా. మాట్లాడుతున్నానని నన్ను చూస్తున్నారా? మీరు బయటకైతే వెళ్ళి పని చేయటం అలా అయితే చేయలేరు. మీకు గవర్నమెంట్ ఫంక్షన్ అది వస్తుందా? సొంత ఇల్లు. కానీ ట్రీట్మెంట్ చేస్తే ఫలితం ఉంటదేమో అనిపిస్తుంది. ఇప్పటివరకు చూపించే ఉంటారే, ఏమన్నా అదే పుట్టుదలకు వచ్చింది చేయలేము అనేసారు. ఆకుకూరలు అవి తినాల్సింది చిన్నప్పటి నుంచి. అయితే ఒక్కరితో ఉంటున్నావు అంతే. భర్త చనిపోయారు, పిల్లలు లేరు. సో ఈ రీజన్తో ఎర్రయ్యమ్మకి సాయం చేయడానికి వచ్చాను అనమాట. సో నీకు రేషన్ ఇస్తాను, బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? ఇదిగో చెయ్యేది బియ్యం, ఓకేనా? ఇవి కిరాణా సామాన్ల డబ్బా. అవేంటి? అది లాగా కాదు, బిస్కెట్లే. ఇక పప్పులు పట్టుకో, ఉప్పులు, షుగరు, ఆయిల్, ఇవన్నీ కిరాణా సామాన్లు. నీకు టచ్ అవ్వడం కోసం నీకు ఇస్తున్నాను, సరేనా? ఇగో సాల్ట్, ఇలా అనమాట. అన్నీ ఉన్నాయి ఇంకెందులో పెట్టే. ఇవన్నీ నీకే. సరే, అయితే మా బియ్యం, కిరాణా సామాన్లు మరి అలాగో టచ్ చేసుకొని జాగ్రత్త పెట్టుకో మరి, సరేనా? ఇగో 50 నోట్లు ఇవన్నీ. 50ఏనా? ఎంత? 50. సరే, 50 అని ఇచ్చేసావు కనుక అవన్నీ 500 నోట్లు. 500 నోట్లు. పెద్దవాడా ఎలారా? సరే, అయితే వెళ్తాను. సంతోషంగా దేవుడు నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను ఎర్రయ్యమ్మ. లైఫ్లో నిజంగానే ఒంటరిగా పోరాడుతూ కొంచెం కష్టమైన జీవితమే, కానీ ఇంకేం చేస్తాం, అలవాటు పడిపోయి ఉంటావు పాపం. కానీ మున్ముందుకు కూడా కొంచెం కష్టమే ఈ అమ్మాయికి. ఎలా లేదన్నా ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఇక తమ్ముడు తల్లి ఉన్నారంటే తల్లి ఏమో పెద్దదైపోతుంది, తమ్ముడేమో వారి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు. సో ఏదైనా అవకాశం ఉందేమో, నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నీ కళ్ళకి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా నీకు ఈ ఏరియాలో ఉన్న తులసి అక్కకి కబురు పంపి నిన్ను వీలైతే కనుక హాస్పిటల్కి తీసుకెళ్తాను వైద్యం కోసం, సరేనా? ఇప్పుడు నేను వెళ్ళిపోనా? సంతోషం తల్లి, జాగ్రత్త.